చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీ దయను బట్టి మీ కృపను బట్టి వందనాలు తండ్రి. నాయన గడిచిన కాలమంతా మమ్మల్ని అంతగానో కాచి కాపాడారు తండ్రి. గడిచిన సంవత్సరం నాయన 2024లో ప్రభు మా పరిచర్యలు మా పని పాటలు అంతట్లో తండ్రి మాకెంతగానో తోడుండి నడిపించి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ 2025 సంవత్సరంలోని మొదటి ఆదివారంలో మీ సన్నిధిలో తండ్రి మేము గడపడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ మొదటి ఆదివారం తండ్రి మేము నేర్చుకోవాల్సిన విషయాలు, మాలో పెరగవలసిన భక్తి ఎలాంటివో, ఎలా బ్రతకాలో తండ్రి అట్టి విధానాన్ని మీ మాటల చేత మాకు నేర్పించి బలపరిచి ముందుకు నడిపించమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకిచ్చిన ఈ విలువైన సమయంలో కొన్ని సంగతులు మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ, క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ ప్రభు నిజంగా వాస్తవానికి బైబిల్ చెప్పే విధానానికి, క్రైస్తవులు వచ్చే విధానానికి ఏ కోసాన సరే సంబంధం కనిపించదు. ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నాం అంటే చెబుతారు, నాకు ఇల్లు లేదయ్యా, ఇల్లు ఇస్తాడేమో అని వస్తున్నాను. నువ్వెందుకు వస్తున్నావు అని అడిగితే నా కొడుకు మ్యారేజ్ అవ్వలేదండి, మ్యారేజ్ అవుతుందేమోనని వస్తున్నాను. మరి ఇంకా అడిగితే బాగా భేదస్థితి గారు కూర్చోమన్నా దేవుడు పైకి లేపుతాడేమోనని వస్తున్నానని చెప్తారు. మరీ గట్టిగా అడిగితే ఏంటమ్మా అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాలు చెబుతూ ఏం లేదయ్య గారు, నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, అవి తీరతాయేమోనని వస్తున్నాం. అంటే దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామంటే ఏదో ఒకటి తీరతదనే వస్తున్నామే తప్ప పరలోకానికి వెళతామన్న ఆలోచనతో మాత్రం అయితే రావట్ల. ఇది నేటి సమాజంలో క్రైస్తవ్యులు జరుగుతున్న విషయాలు. మరి దేవుడిని ఇలాంటివి అడగకూడదండి అని అంటే నువ్వు అడగవసరలా, నీకు అక్కరగా ఉన్నవేమో ఎవరిస్తారు, ఆయన ఇస్తానని చెప్పాడుగా. నా నీతిని రాజ్యానికి వెతకమన్నాడు, నీకు కావాల్సిన టయానికి ఏం కావాలో అవన్నీ నేను సిద్ధపరుస్తాననే వాక్యం మనకు తెలుసు. కానీ అయినా మనం దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే చెప్పే విషయాలు ఇవే. దేవుని దగ్గరికి ఎందుకు మనం ఇలా ప్రతి వారం లేదా ప్రతి ఆదివారం ఎందుకు వస్తున్నాం అంటే ఏదో ఒక సమస్య ద్వారా దేవుని దగ్గరికి వస్తున్నామే తప్ప దేవుని పరిచర్య చేయాలి, దేవుని పరిచర్యలో నిలబడాలి, దేవుడు నాకు ఇచ్చిన జీవితకాలంలో, దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆయుష్ కాలంలో నా వంతు పరిచర్య నేను చేయాలనేవారు లేరు. ఎలా అయిపోయిందంటే క్రైస్తవ్యం రోజు ఏదో ఒక తీరుతుంది, ఏదో ఒకటి మనకి కలిసి వస్తుంది అనే భావనతో తప్ప దేవుని పరిచర్య మన భుజాల మీద ఉంది. దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలో, మన బ్రతికినంత కాలంలో నా వంతు నేను పరిచర్య చేసి నా జీవితాన్ని ముగించుకుని పరలోకానికి వెళ్దామన్న ఆలోచన అయితే క్రైస్తవ్యానికి లేదు. మరి ఏ ఆలోచనలో వస్తుంది సంఘం, ఏ ఆలోచనలతో మందిరంలో నిలబడుతున్నామంటే వాళ్ళు చేసే ప్రార్థనలు బట్టి మనం చెప్పచ్చు. ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు ఏంటంటే అది లేదయ్యా, ఇది లేదయ్యా, ఇది కలగాలయ్యా, అది కలగాలయ్యా అని ఈ లిస్టులే కనబడతాయి తప్ప ఎప్పుడు కూడా మన బ్రతుకులు మారాలి, మన బ్రతుకులు సరవ్వాలి, నా ఆత్మీయస్థితి ఎదగాలి, ఇంకా నేను బలమైన సేవ చేయాలి, నేను ప్రభు కొరకు బ్రతకాలి, చావైనా బ్రతికైనా ఏ స్థితిలో నేనున్నా ప్రభు కొరకే బతకాలి నిర్ణయం తీసుకుని వచ్చేవాళ్ళు లేరు. ఇంకా మనం అడిగితే ఈ సంవత్సరంలో దేవుని దగ్గరికి ఎందుకు వచ్చామంటే నేను ఈ సంవత్సరంలో నా కుటుంబం చాలా పరిస్థితులు బాగోలేదు, ఈ సంవత్సరంలో నా కుటుంబాలు బాగుండాలంటే, కుటుంబాలు బాగుండాలంటే మొదట మనం బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి, మన విధానం బాగుండాలి. ఇలా దేవుని దగ్గరికి ఏదో ఒక దాని కోసం రావడమే తప్ప దేవుని కోసం వచ్చేవాళ్ళు చాలా అరుదుగా కనబడుతున్నారు. అంటే అవసరం కోసం దేవుని దగ్గరికి వస్తున్నారే తప్ప దేవుని కోసం అయితే ఎవరు వచ్చేవారు మన సమాజంలో కనిపించట్లేదు. అసలు బైబిల్ ఏం చెప్తుంది వీళ్ళ గురించి అంటే బైబిల్లో మాట ఉంది, మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే ఏంటంట దౌర్భాగ్యులు అన్నాడు. చూడండి, అంటే ఈ జీవితకాలం మట్టు కోసం నువ్వు దేవుని దగ్గరికి రాకో, ఇల్లు కోసమా రాకో, పెళ్ళిళ్ళ కోసమా రాకో, సంపాదన కోసమా రాకో,
అంటే ఈ జీవిత కాలం మట్టుకు వస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యుడు ఎవడైనా ఉన్నాడంటే అది ఈ జీవిత కాలం అంటే ఏ కోరికలు అంటున్నావు చూసావా, ఇల్లు కోసమో లేకపోతే పెళ్లి కోసమో లేకపోతే బిడ్డల కోసమో లేకపోతే సంపద కోసమో అప్పుల కోసమో కష్టాల కోసమో బిల్డింగ్ల కోసం వస్తున్నావు చూసావా, ఇలాంటి వీటి కోసం అయితే నీకంటే మరొక దౌర్భాగ్యుడు ఈ జీవిత కాలం మట్టికి కాదు, ఈ లోకం కొరక మట్టికి రాకు. మరి దేవుని దగ్గర దేనికి వస్తున్నాం మనం అంటే మనం ఈ జీవిత కాలం మట్టి స్థితిలే కనబడుతున్నాయి. దేవుని దగ్గరికి ఎందుకు వచ్చేవారని అడిగితే చెప్పే సమాధానం చూడు ఎలా ఉన్నాయి. కష్టాలు తీరిపోతాయి అనుకున్నాను అయ్యగారు, కానీ ఏమవ్వలేదు. తీరిపోతే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతారు. ఏదో దేవుని దగ్గరికి వస్తే సొంత ఇల్లు వస్తుంది అనుకున్నాను అయ్యగారు, రాలేదు. అయితే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతారు. దేవుని దగ్గరికి వస్తే అప్పులన్నీ పోతాయి అనుకున్నాను అయ్యగారు, కానీ అప్పులు పోలేదు అంటే వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే ఇలాంటి వాళ్ళు, ఇలాంటి మనుషులు దేవుడికి అవసరం లేదు. దేవుడికి అవసరం లేదు. ఈ జీవితకాలం అంటే బైబిల్ చెప్తుంది, నేనంటలేదు. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తు యేసునందు మనం నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు. ఇప్పుడు సమాజాన్ని ఒక్కసారి మనం చూస్తే నువ్వు ఎందుకు వచ్చావని నీ నిరీక్షణ ఏంటని అడిగితే నాకు బిల్డింగ్ అండి. ఏదో ఒక రోజున దేవుడు నాకు ఏం చేస్తాడు? బిల్డింగ్ ఇస్తాడు. ఏదో రోజున దేవుడు ఏం చేస్తాడు? అప్పు తీరుస్తాడు. ఏదో రోజున ఏం చేస్తాడు? నన్ను లేవనెత్తాడు. ఏదో రోజున ఏం చేస్తాడు? ఆ స్థితిలో పెడతాడు. పెట్టి ఎక్కడికి వెళ్తావు? డాబా వేస్తాడు, లేకపోతే పొలాలు వేస్తాడు, లేకపోతే సంపద వేస్తాడు, బోళ్ళంతా అధికారం వేస్తాడు. పోతావు ఎక్కడికి? నరకానికి. ఇవన్నీ అడుగుతున్నాం కానీ దేని కొరకు ఎదురు చూడాలి? దాని కొరకు మనం నిజంగా ఇలాంటి వాళ్ళు ఉన్నారండి, నిజంగానే ఉన్నారు. తిండి కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, తాగుడి కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, లోకంలో సుఖాల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, అంటే కోరికల కొరకు తీరడానికి కొరకు వచ్చేవాళ్ళు ఉంటారు. ఇలాగే యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో కూడా కొందరు వచ్చారండి. ఎలా వచ్చారో తెలుసు, దేనికోసం వచ్చారో తెలిసే వాళ్ళు రాయబడుతున్నమాట. సాక్షాత్ యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు మాట్లాడుతున్నమాట చూడండి. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయంలో రాయబడుతున్నమాట చూడండి. 24వ వచనం. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహం చూసినప్పుడు వారు ఆ చిన్న దోణి ఎక్కి యేసుని వెదుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపాదరిన ఆయన కనుగొని, బోధకుడా నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా అన్నట్టు యేసుక్రీస్తు వారినంట వెతుక్కుంటూ వెళ్ళిపోయారంట సమాజం. ఎక్కడున్నాడు ఆయన ఏ చోట ఉన్నాడు అనంట. మరీ దోనేసుకుని మరి ఏం చేశారు? వెతుకుతూ మొదలు పెట్టారంట. మనం ఏమనుకుంటాం? బాబు దేవుణ్ణి వెతుకుతున్నారంటే మామూలు విషయం కాదనుకుంటామా లేదా? ఎవరిని వెతుకుతున్నారు వీళ్ళు? దేవుణ్ణే వెతుకుతున్నారు. దేవుని దగ్గరికి ఎందుకు వచ్చారు వీళ్ళు అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట చూడం. యేసు, మీరు సూచనలు చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలన నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వీళ్ళు యేసుని ఎందుకు వెతుకుతున్నారు? పని పాట లేకుండా చక్కగా ఏ పనికి వెళ్లకుండా ఏ కష్టపడకుండా యేసుక్రీస్తు వారు ఏం పెడుతున్నారు? రొట్టెలు పెడుతున్నారు. శుభ్రంగా తినేసి ఏం చేస్తున్నారు? వీళ్ళు దొల్లుతున్నారు. ఇప్పుడు ఇలా దొల్లుతారు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు సడన్గా వీళ్ళ నుంచి ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళిపోగానే ఎవరిని వెతుకుతున్నారు? యేసుక్రీస్తు వారు ఎందుకు వెతుకుతున్నారు? తిండి కోసం వెతుకుతున్నారు. ఎవరిని? యేసుని. వాళ్ళ బ్రతుకులు మార్చడానికి కోసం కాదు వెతుకుతాం దేవుణ్ణి. వాళ్ళ పరలోక రాజ్యానికి వెళ్ళడం కోసం కాదు దేవుణ్ణి వెతుకుతాం. వాళ్ళ బ్రతుకులు సరవుతాయని దేవుణ్ణి వెతకట్లేదు. ఎందుకు వెతుకుతున్నారు? తిండి కోసం వెతుకుతున్నారు. చూడండి ఎవరిని? దేవుణ్ణి. ఈరోజు నువ్వు ఎందుకు వచ్చావని అడిగితే ఏం చెప్తున్నాం మనం? వాళ్ళు చెప్పే ఒకప్పుడేమో తిండి కోసం వచ్చారు, ఈరోజు మనకి పెద్ద తేడా ఏమీ లేదు. వాళ్ళేమో తిండి కోసం వచ్చారు, మనమేమో ఇల్లు కోసమనో లేకపోతే బిల్డింగ్ల కోసమో లేకపోతే పొలాల కోసమనో లేదా అప్పుల కోసమనో లేదా మన సంపద పెరగడం కోసమో మన ఆర్థికలు ఎదగడం కోసమో. వాళ్ళకి మన తేడా ఉంది. వీళ్ళందరి గురించి మాట్లాడుదిగో ఈ జీవితకాలం మట్టికే మీరు ఇలా ప్రభు దగ్గరకు వస్తే, ఈ జీవితకాలం మట్టి కోసం ప్రభు దగ్గర ఎదురు చూస్తే మనుషులందరికంటే మీరు ఎవరో దౌర్భాగ్యులు అని చెప్తున్నాడు. ఆ రోజు యేసుక్రీస్తు వారి దగ్గర వచ్చిన తిండి కోసం వచ్చారంటే దేవుని దగ్గరికి కనీసం సిగ్గుందా? అంటే ఏంటి? ఇంకా పని పాటకే. ఇప్పుడు చాలా మంది సేవకులు అదే అంటారు. ఏమంటున్నారు? నేను దేవునికి అండి సమర్పించేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయడంటే ఈయన ఇంకా పనికి వెళ్ళడం. పోనీ రాత్రి పగలు నైట్ పగలు ఆపు లేకుండా సువార్తకి వెళ్తే పోనీ అనుకోవచ్చు. మా ఉంటే అడపకుండా వాళ్ళు 2 రోజులు 3 రోజులు
వెళ్తారు. అది కూడా ఎప్పుడు వెళ్తారు? నైట్. వెళ్ళేది కూడా అది కూడా నైట్. ఒక ఆదివారం వెళ్తారు, అంతేనా? వీటికి కూడా ఏమేం చేసుకున్నాంట? తీర్మానం చేసేసుకున్నాండి, నేను ఇంకెక్కడికి వెళ్ళను, ఇంకా నేను పనికి వెళ్ళను. మరి ఎవరు పెంచాలి ఇప్పుడు? చెప్పండి, ఎవరు పెంచాలి? దేవుడు ఏమైనా పని చేసుకోవద్దన్నాడేంటి? దేవుడు నేను పని మానేమన్నాడు నిన్ను? పోనీ నీకు అంత పని ఏమైనా ఉందా? పోనీ సువార్తలు అంతా నలుగుపోయే పని, లేదా సువార్తలు అంతా భారం అయిపోయిన పని, పరిచర్యకి ఆపు లేకుండా పని, తిరిగేస్తున్నాం మనం. పోనీ ఖాళీ ఉంటుంది కదా, వర్క్ చేసుకునే ఖాళీ ఉంటుంది కదా, ఆ ఖాళీలు కూడా ఏం చేస్తున్నాం మనం? పక్కన పెట్టేసి పని పాట లేకుండా ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి 4 ప్రార్థనలు చేస్తే పెట్టేస్తున్నారు కదా, తినేద్దాం అని అనుకుంటారు. అంటే దేనికోసం మనకి పని పాట లేకుండా ప్రభువుని నమ్ముకుంటే ఏమొస్తుంది? తిండి వచ్చేద్దని వచ్చావు దేవుని దగ్గరికి? ఇది కాదండి మనకు కావాల్సింది. దీని గురించి వద్దు దేవుని దగ్గరికి, ఇలాంటి బ్రతుకుల గురించి కాదు దేవుని దగ్గరికి. మన కష్టమైన బాధ అయిన, శ్రమైన, దుఃఖమైన, వేదనైన మన నిరీక్షణ ఈ లోక సంబంధమైనది కాదు. అలా ఉండడానికి వీల్లేదు. ఆ రోజు వచ్చిన సమాజాన్ని చెప్తున్నాడు, ఏమన్నాడు చూడండి, క్షయమైపోద్ది ఈ ఆహారం, క్షయమైపోయిన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి అన్నాడు చూడండి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఏం చేశాడంట? ఇచ్చిన్నాడు. ఇప్పుడు దీని అన్నారండి, మళ్ళీ దీని ఓడు ఉపయోగించిన, ఎలా ఉపయోగించుకున్నారు? ఇదిగో క్షయమైపోయిన ఆహారం కొరకు ఏం చేయకు, కష్టపడొద్దు, అక్షయమైన ఆహారం కొరకు ఏం చేయి, కష్టపడు. అంటే ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? ఈ లోక సంబంధమైన ఆహారం కొరకు పనికి వెళ్ళొద్దు, నిన్నేమి వెళ్ళొద్దు అని అనలేదు ఆయన అక్కడ. దీనికోసం వీళ్ళు వెంపర్లాడి తిరగొద్దురా, దీనికోసం రావద్దు. మరి దేనికోసం రా? దేనికోసం ప్రయాసపడు? అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడు. ఇలా నన్ను వెతుక్కుంటూ వచ్చారు కదా, నన్ను వెతుక్కుంటే తిండి కోసం నా దగ్గరికి రావద్దు. క్షయమైపోయే ఆహారం కొరకొద్దు, అక్షయమైన ఆహారం ఉంది, అదే నా మాటలు. ఎక్కడికి తీసుకెళ్తే తెలుసా? పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయి. ఈ లోక సంబంధమైన ఆహారం ప్రయాసపడద్దు, ఈ లోక సంబంధం ప్రయాస కొరకు, ఈ లోక సంబంధం ఆహారం కొరకు నా దగ్గరికి రావద్దు. ఇవన్నీ క్షయమైపోయి వ్యర్థమైపోయే ఆహారం కొరకు నా దగ్గరికి రావద్దు. ఆ తిండి కోసమైతే నా దగ్గర నివసించద్దు. ఈ లోక సంబంధం బిల్డింగ్ కొరమైతే నా దగ్గర రావద్దు. ఏంటండి, పోనీ బిల్డింగ్ వేస్తాడు, పట్టుకెళ్తాం మనం శాశ్వతంగా? పోనీ ఎకరం పొలం ఇస్తాడు, పట్టుకెళ్తామా శాశ్వతంగా? పోనీ రోగమే పోద్ది, పోనీ పట్టుకెళ్తామా శాశ్వతంగా? పట్టుకెళ్ళం కదా. పోనీ బతుకుతాం ఇక్కడ, పోనీ మన రోగం పోయింది, పోనీ శాశ్వత కాలం బతికేస్తాం మనం ఇక్కడ? నిజంగా లాజరు జీవితం చూడండి. లాజరు అడిగితే దేవుడు బాగు చేయడా? చేయడా? చేస్తాడు. కానీ ఆయన రోగంతోనే ఏమైపోయాడు? చనిపడండి. తెలుసా? ఆయన తెలుసు, రోగం బాగుపడినా నేను ఏమైపోతాను, ఒకరోజు చేస్తాను. కానీ ఆయన ఆలోచన ఏంటో తెలుసా? నేను చేస్తే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాను? నిత్యమైన పరలోక రాజ్యానికి, నిత్యమైన ప్రదేశానికి నేను వెళ్ళిపోతాను. ఈరోజు ఎన్ని ఆరోగ్యం లేకపోయినా, సంపద ఉన్నా లేకపోయినా, మన వెనకాల ఏ పరపతున్నా లేకపోయినా, ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన నిరీక్షణ అది నిలకడ అనేది ఉండాలి. ఆ నిరీక్షణ ఏదో తెలుసుకోకపోతే ఈరోజు మన జీవితం వ్యర్థమైపోతుంది. ఏంటి ఆ నిరీక్షణ? దేని కొరకు ఎదురు చూడాలి మనం? దేని కొరకు మనం ప్రయాసపడాలి మనం? దేనికోసం ఆ ప్రభువుని చూడాలి మనం? దేనికోసం దేవుని దగ్గరికి రావాలంటే ఒకసారి మన బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే రాయబడుతున్న మాట చూడండి. దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడుతున్న మాట చూడండి. 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరేం చేయకండి, ఏడవకండి అన్నట్టు చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని, ఇందాక చూసే మనం నిరీక్షణ లేని వాళ్ళు ఎవరు? ఈ లోక సంబంధమైన నిరీక్షణలది. ఏంటి నిరీక్షణలది? తిండి కోసం, సంపాదన కోసం, ఎళ్లల కోసం వచ్చి ఇది కాదు. ఈ ఓడును ఒకటి ఉపయోగించేస్తున్నారు. ఎక్కడ ఉపయోగిస్తారని మనకి బాగా? చనిపోయిన వారి దగ్గర. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరే ఆడకండి. నిజంగా ఇది మన వాళ్ళకి సూటబుల్ అయినా అసలే అక్కడున్న వాళ్ళకి ఏ మాత్రమైనా సూటబుల్ అయిన మాటలు, ఏ కోసన్నాళ్ళకి సంబంధమైనవి అసలు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయి వాళ్ళకి? ఈ ఓడు అక్కడ వాడేస్తామండి మనం, ఇంకేమవుద్దు సమాజానికి. కానీ పౌలు గారు మాట్లాడుతున్నట్టుండి ఏమన్నాడు తెలుసా? సహోదరులారా, నిరీక్షణ లేని లోక సంబంధుల వలె మనం ఏం చేయొద్దు, దుఃఖపడొద్దు. ఎందుకు దుఃఖపడొద్దు? నిద్రించుచున్న వారి కంటే మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్ముని ఎడల అదే ప్రకారం యేసు మనల్ని ఏం చేస్తాడంట? మరలా మనలని
లేపును అన్నాడు చూడండి. మరలా మనల్ని ఏం చేస్తాడు? లేదు, చనిపోయి యేసుక్రీస్తు వారు ఎలాగైతే తిరిగి లేచాడో ఆ తిరిగి లేచిన ఆయన ఒక రోజు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? రెండవ రాకడలో వస్తాడు. ఇప్పుడు ఆయన కొరకు నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. దేనికి ఎదురు చూడాలి? ప్రభువు నన్ను కూడా ఒక రోజున ఏం చేస్తాడు? లేపుతాడు. ప్రభువు నన్ను కూడా ఏం చేస్తాడు? లేపుతాడు. ఇది మన స్థిరమైన ఇలాంటి నిరీక్షణ, లోక సంబంధమైన నిరీక్షణ మనల్ని ఏం చేద్ది? పరలోకముందు ఎదురు చూడు, ఆ నిత్యమైన రాజ్యానికి వెళ్ళాలని ఎదురు చూడు. యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తారు. ఆయన కొరకు నిరీక్షించు, ఎదురు చూడు. నిరీక్షణ అంటే ఎదురు చూడు. ఎప్పుడు వస్తావు ప్రభా, ఎప్పుడు నన్ను తీసుకెళ్తావు ప్రభా అని ఎదురు చూడు. ఇలాంటి ఎదురు చూపులే మనకు దేవుని దగ్గర. ఏ ఎదురు చూపు ఉంది? లోక సంబంధమైన ఎదురు చూపులు ఉన్నాయి. అందుకే పౌలు గారు ప్రస్తావిస్తూ మాట్లాడుతున్న విషయాలు చూడండి. ఇంకో మీరు లోక సంబంధంలాగా ఏడవద్దు, లోక సంబంధం వారిలాగా చూడదు. ఎందుకంటే వాళ్ళు నిరీక్షణ లేరు. మనకేముందో తెలుసా? నిరీక్షణ ఉంది. ఏ నిరీక్షణ ఉందో తెలుసా? రెండవ రాకడలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తాడు. వచ్చినప్పుడు నన్ను ఏం చేస్తాడో తెలుసా? చనిపోయిన మనం మరలా తిరిగి లెగుస్తాం. ఆయన చనిపోయి తిరిగి లేచినట్లుగా నన్ను కూడా ఏం చేస్తాడు? లేపుతాడు. ఇది లోక సంబంధమైనది కాదు ప్రియమైన వాళ్ళ, పర సంబంధమైనది. మనం క్రీస్తునందు నిరీక్షిస్తే దేనికి నిరీక్షించాలి తెలుసా? దేనికి నిరీక్షించాలి? వస్తాడు ఒక రోజు, వచ్చిన వాడు ఏం చేస్తాడు తెలుసా? నన్ను లేపుతాడు. దేనికోసం చూస్తున్నామా? మనందరూ దేనికోసం తెలుసా? ఈ లోకం కోసమే. అందుకంటే మనుషులందరికంటే మీరు ఎవరో తెలుసా? దౌర్భాగ్యులు. మన నిరీక్షణ ఏమై ఉండాలో తెలుసా? మన ఎదురు చూపు ఏమైందో తెలుసా? ప్రభు వస్తాడు, వచ్చిన నన్ను ఏం చేస్తాడో తెలుసా? లేపుతాడు. దీనికోసం ఎదురు చూపులే ఉన్నాయా? వస్తే దేవుని దగ్గరికి రా. దేని కొరకు? ప్రభు చనిపోయి తిరిగి లేచాడు, నన్ను కూడా లేపాలంటే ప్రభు దగ్గరకు వచ్చి ఎదురు చూడు. ప్రభువా, నేను ఈ దగ్గరకు వచ్చాను. ఇదిగో నేను ఏ రోజు మరణిస్తానో తెలియదు, ఏ రోజు నా జీవితం ముగిసిపోద్దో తెలుసు. ఏదో ఒక రోజు నేను చనిపోతాను. చనిపోయినప్పుడు ప్రభువా, నా దేహాన్ని నీ సన్నిధికి, నా ఆత్మ నీ సన్నిధికి ఏమవ్వాలి? చేరాలి. నేను నిన్ను చూడాలి. ఇది ఎదురు చూడడం అంటే. ప్రభు కొరకు దీని కొరకు ఎదురు. పౌలు అంటే ఏమంటా? మేము వీళ్ళు ఈ దృశ్యమైన వాటి ఎదురు చూడక అదృశ్యమైన వాటి ఎందే నిదానం చూస్తున్నారంట. అంటే లోకమైన వీటిగా చూడట్లేదు. వాళ్ళు దేనికి వచ్చుతున్నారు? అదృశ్యమైనవి ఉన్నాయి. పరలోకం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. యేసుక్రీస్తు రెండో రాకడ గురించి ఎదురు చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళ రాక వేరు, వాళ్ళ చూపులు వేరు, వాళ్ళ విధానం వేరు, వాళ్ళ నిరీక్షణే వేరు. వాళ్ళ నిరీక్షణకి మన నిరీక్షణకి సంబంధం ఏంటి? అయ్యగారు కూడా అంటారు, చూడమ్మ ఎదురు చూడు, ఏదో ఒక రోజు నిన్నేం చేస్తాడు? నీ అప్పుని. ఏదో రోజు ఏం చేస్తాడు? నీకు వివాహాన్ని. ఏదో రోజు ఏం చేస్తాడు? నీ కుటుంబాన్ని లేవనెత్తి. ఏదో రోజు ఏం చేస్తాడు? నువ్వు అనుకున్నది ఏంటి? వీటి కోసమేనా ప్రభు దగ్గరకు రావడం? ఇట్ల వల్ల ఒరిగేదేంటి చెప్పండి? మనకి ఒరిగేదేంటి? శాశ్వత కాలం ఏమైనా ఉంటామా ఇక్కడ? శాశ్వత కాలం ఏమైనా జీవిస్తామా ఇక్కడ? మనం ఏదో రోజున మనం చనిపోతాం. చనిపోయి ఏదో రోజున మనం తిరిగి లెగిసినప్పుడు ప్రియమైన వారు మనం పరలోకం వెళ్తామా, నరకం వెళ్ళిపోతాం? మన ఎదురు చూపేంటి? మనం ఎదురు చూస్తే దేనికోసం ఎదురు చూడాలి? ఆయన వస్తానన్నాడు. వచ్చిన వాడి కొరకు ఓపికతో, సహనముతో, హింసైన, బాధ అయిన, కష్టమైన, కన్నీరైన, దుఃఖమైన ఆ ప్రభువు కొరకు మనం ఏం చేయాలో తెలుసా? ఎదురు చూడాలి. అదంటే కింద రాయబడుతున్నమాట చూడు. నేను ప్రభు మాటను బట్టి మీతో చెప్పేది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులు నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందున్న మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము కూడా వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొన్నట్టు ఆకాశమణులకు మేఘం మీద కొనుగోబడుదుము గాక. మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు మీరేం చేయండి? ఆదరించుకోండి. వాళ్ళ ఎదురు చూపులేంటి? ప్రభు వస్తాడు. వచ్చిన వాడు మనందరం మరలా ఎవరిని ఎదుర్కొంటామో తెలుసా? దేవుని కోసం ఎదురు చూస్తున్నారండి. వారి నిరీక్షణ ఏంటి తెలుసా? ప్రభు ప్రభు ప్రభు. చొరవ మాట ఉంది చూడండి. కొలసీలు రాసిన పత్రిక మొదట ముగించుకుందాం. మొదటి అధ్యాయం 23 వచ్చు. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉన్న ఎడల ఇక ఇది మీకు కలుగును అన్నాడు. చూడండి, పౌలను నేను ఆ సువార్తను మీకు ఏం చేస్తుంది తెలుసా? ప్రకటించాడండి. ఏ సువార్త అది? ఇదిగో ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు. మీరు కూడా ఆయన నమ్మి బాప్తిసం పొందితే మీరు కూడా ఏమొస్తారు తెలుసా? లెగిస్తారు. ఆ ప్రభు కొరకు మీరు ఏం చేయాలి తెలుసా? నిరీక్షించాలి. మీరు ఎక్కడ కట్టబడిన వారు తెలుసా? పునాది మీద
కట్టబడను బలమైన పునాది మీద. ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎవరు గెంటేసినా, ఎవరు తోసేసినా, ఎవరు నిందించినా, మన విశ్వాసాన్ని మనం మాత్రం కోల్పోద్దు, మన నిరీక్షణ మాత్రం మనం కోల్పోద్దు. ఎందుకు తెలుసా? ఒకరోజు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను నన్ను పరిశుద్ధులుగా నిలవబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దాన్ని మనం ఎదురు చూడాలి. దాని కొరకే మనం పైన రాస్తాడు, ఇదిగో మనల్ని ఆయన ఎదుట ఎలా ఉండాలంట? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఆయన ఏం చేయాలనుకున్నాడంట? తండ్రి దగ్గర నిరపరాధులుగా మనల్ని నిలబెట్టాలనుకున్నాడు. దాని కొరకే మనం ఎదురు చూడాలి. ఆ రోజు కొరకే మనం ఎదురు చూడాలి. అంతేగాని ఈ లోక విషయాల కోసం, లోక మాటల కోసం, లోక ఆ మేలుల కోసం, లేదా లోక క్రియల కోసం, లోక సంపదల కొరకు దేవుని దగ్గరికి ఎదురు చూడొద్దు. మనం ఎదురు చూపేదనే ఉంటే అది ఏమైందో తెలుసా? అది యేసుక్రీస్తు రెండవ రాకడై ఉండాలి. మనం పరలోకం కొరకు ఎదురు చూడాలి. మన ఎదురు చూపు. అందుకన్నాడు, ఈ జీవితకాలం మట్టికే క్రీస్తు యేసునందు మనం నిరీక్షించినట్ల మనుషులందరికంటే, అంటే ఈ జీవితకాలం మట్టికి దేవుని దగ్గరికి రావద్దు. మరణించిన తర్వాత మరో జీవితం ఉంది. ఆ జీవిత కొరకు నువ్వు ఎదురు చూసేవాడు అయితే దేవుని దగ్గరికి రా. అంతేగాని ఈ జీవితకాలం మట్టికి మాత్రం దేవుని దగ్గరికి వద్దు. ప్రేమలో వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీకు ఏం కావాలో దేవుడు అన్ని సమకూరుస్తాడు. ప్రత్యేకంగా దానికోసం మనం ఎదురు చూడవలసిన అవసరం లేదు. అలా మనందరం కూడా ఆ ప్రభు రెండవ రాక కోసం ఎదురు చూస్తూ, ప్రభు మనలందరినీ, మనం చనిపోయి మనం ప్రభుతో పాటు మనం కూడా లేచేవారుగా, లేదా ఆయన వచ్చినప్పుడు మనందరూ లేచి ఆయన ఎదుర్కొనే బిడలుగా దేవుడు మనందరినీ రెండవ రాకలో, క్రీస్తు రాకలో మనందరం ఎత్తబడి గుంపులో ఉండులాగా మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మాదే, మీ దయని బట్టి, మీ కృపను బట్టి వందనాలు తండ్రి. ఎంతవరకు చక్కటి మాటల చేత మమ్మల్ని బలపరిచారు, ఆరాధనలో మాకు తోడుగా ఉన్నారు తండ్రి. ఇదిగో ప్రభు, విన్న మాటలు ఏవి మేము త్రోసివేయకుండా మేమందరం కూడా తండ్రి మీ వాక్యాన్ని కట్టుబడిలో నాయన మీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అందరూ కూడా దయచేయమని తండ్రి. తర్వాత భాగంలో తండ్రి నేను అన్నీ మాట్లాడుతుండగా మాకు కావాల్సినటువంటి సంగతుల చేత మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని, ఇంకా నేను బలపరిచి కావలసిన లోతైన సంగతుల చేత మమ్మల్ని అందరూ కూడా తండ్రి బలపరుస్తూ ముందుకు నడిపించమని, అన్నికి తోడుగా ఉండండి. ఎలా ప్రయాణాలు వచ్చే ప్రయాణంలో తండ్రి అనేక చోట్ల సువార్త పనులు తిరుగుతుండగా తండ్రి మీ తోడును, మీ కాబోతులను అనుగ్రహించి